హాయ్ మాస్టర్స్. రోజుకు ఒక మంచి మాటలో ఒక యోగి ఆత్మకథ 7వ రోజు అండి. నిన్నటి రోజుని మరి మనకి పరమహంస గారు ప్రణవానంద స్వామి యొక్క యోగ శక్తిని గురించి ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఎంతో ఆశ్చర్యాలకు లోనవుతున్నాడు. ఈ స్వాముల వారు తమకు గల దూరదర్శనం దూరశ్రవణ శక్తుల గురించి నాకు తెలియచెప్పటం నా హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించడానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కానీ దాంతో నాలో ఉత్సాహం కలగటానికి బదులుగా భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమవుతుంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు అనే నాకు గురువు ద్వారా, అంటే అప్పటికింకా నేను ఆయన కలుసుకోలేదండి, మరి ఆ గురువు ద్వారా కొనసాగించాలనేదే దైవ నిర్ణయం ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించడానికి నాలో సుముఖత కలగటంలా, నాకు ఎదురుగా ఉన్న ఆయన అసలైన శ్రవణానంద గారా, అసలైన ప్రణవానంద గారా, లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను. ఆత్మోద్దీపన కలిగించే తమ చూపును నాపై ప్రసరింపజేయటం ద్వారా, తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పటం ద్వారా ఆ స్వామివారు నాలో చెలరేగిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. నేను ఎరిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశయులు చాలా గొప్ప యోగి, మానవ రూపం ధరించిన దేవుడే ఆయన అన్నారు. అప్పుడు నాకు నమ్మకం కలిగింది. తమ సంకల్పం మాత్రం చేతనే ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువు గారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నా. గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తా విను. నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాడిని. పగటిపూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయాల్సి ఉండేది. ఆ గుమస్తా పనులు చేయటానికి నాకు ఇబ్బంది అనిపించి నా మొత్తం కాలం భగవంతుడికే వినియోగించాలని కోరుకున్నా. 8 ఏళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాడిని. నాకు అద్భుతమైన ఫలితాలు కూడా కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనసును ప్రకాశింపజేశాయి. మనిషికి మించిన లక్ష్య శుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది. ఒకనాటి సాయంత్రం లాహిరి మహాశయుల దర్శనానికి వెళ్ళి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను. రాత్రి తెల్లవార్లు నేను ఆయన బ్రతిమాలుతూనే ఉన్నా. గురుదేవ, నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే ఇక ఈ జీవితం భరించలేనేమో. అందుకు నేనేం చేయగలను? నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చేయాలి కదా అన్నారు ఆయన. దేవదేవ, నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించినటువంటి మిమ్మల్ని చూడగలుగుతున్నా. కానీ మిమ్మల్ని అవధులు లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్లు నన్ను ఆశీర్వదించండి. లాహిరి మహాశయులు ఆశీర్వాద ముద్రతో చేయి చాచారు. ఇప్పుడు ఇంకా వెళ్ళి ధ్యానం చేయి, నీ గురించి ఆ బ్రహ్మకు మనవి చేశానులే అన్నాడు. అప్పుడు నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాననుకున్నాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నా కూడా. ఆనాటి నుంచి మరెన్నడూ కూడా ఆనందమయుడైనటువంటి ఆ సృష్టికర్త ఏ మాయావరణ మాటున నాకు కనుమరుగు కానే కాల. ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది. నాలోని భయం పలాయనం చేసేసింది. ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు కూడా నాకు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లాహిరి మహాశయ దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం కూడా ప్రస్తావించాను. గురుదేవ, నేను ఇంక ఆఫీసులో పనిచేయలేను. దయచేసి నన్ను ఈ చెర నుంచి విడుదల చేయండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. సరే, మీ కంపెనీ నుంచి పెన్షన్కి దరఖాస్తు పెట్టు అన్నాడు. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్కి దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను అన్నా.
నీకు ఎలా తోస్తే అది చేసేయి అని చెప్పి అన్నాడు. ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీస్ పూర్తి కాకముందే ఉద్యోగం నుంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరటానికి కారణాలు అడిగాడు డాక్టర్. పని చేస్తుంటే నా వెన్నులో నన్ను వివసన చేసే సంచలనం పుడుతుంది. అది నా శరీరం అంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవటానికి అనర్హుని చేస్తుంది అని చెప్పాను. ఆ మాట విన్న తర్వాత ఆ డాక్టర్ గారు ఇంకా నన్ను ఏమి అడగకుండానే నాకు పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది వెంటనే వచ్చేసింది కూడా. నాకు తెలుసు, లాహిరి మహాశైలి దివ్య సంకల్పం ఆ డాక్టర్ ద్వారాను మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసిందని. దాంతో వాళ్ళంతటా వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి ఆ ప్రేమమయుడైనటువంటి భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైనటువంటి సాంగత్యం అనుభవించడానికి వీలుగా నన్ను విముక్తుని చేసి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు నాయన. ఈ అసాధారణ విషయం వెల్లడించిన తరువాత ప్రణవానంద స్వామి వారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు. నేను సెలవు తీసుకుంటూ ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్ను ఇలా ఆశీర్వదించారు. నీ జీవితం భౌతిక సుఖాలను విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది నాయన. నిన్ను మళ్ళీ ఒకసారి మీ నాన్నగారితో చూస్తాలే. మరి తర్వాత కొన్నాళ్లకు ఆయన చెప్పినటువంటి ఈ 2 జోస్యాలు కూడా ఫలించాయి. అమర్, ఏదో ఒక చిన్న వంక పెట్టి నీ తరగతి గదిలోంచి బయటకు వచ్చాయి. ఒక గుర్రబండి కుదుర్చు, మా సందులోకి వచ్చేసి మా ఇంట్లో వాళ్ళెవ్వరి కంట పడకుండా ఒక చోట ఆగున్నా. నాతో పాటు హిమాలయాలకు రావాలనుకున్న మా హై స్కూల్ స్నేహితుడు అమర్కి నేను ఇచ్చినటువంటి సూచనలు ఇవి. మేము హిమాలయాలకి పారిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా అన్నయ్య అనంతుడు నన్ను ఒక కంట కనిపెడుతూనే ఉండటం వల్ల చాలా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం. ఇంటి నుంచి పారిపోవాలన్న సంకల్పం నా మనసులో ఉన్నట్టు అనుమానించి ఎలాగైనా సరే నా ప్రయత్నాలు చెడగొట్టాలని అతను గట్టిగా నిశ్చయించుకున్నట్లు నాకు అర్థమైంది. రక్షరేఖ నన్ను ఆధ్యాత్మికంగా ఉత్తేజపరుస్తూ నాలో గుప్తంగా పనిచేస్తూ ఉంది. దివ్య దర్శనాల్లో తరచూ నాకు కనిపిస్తుండే గురుదేవుల ముఖాన్ని హిమాలయ మంచు ప్రదేశాల్లో ఎక్కడో ఒక చోట దర్శించగలనటువంటి నా ఆశ. మా నాన్నగారు కలకత్తాకి శాశ్వతంగా బదిలీ అయిన తర్వాత మా కుటుంబం అక్కడే ఉంటుంది. పితృస్వామికమైన భారతీయ ఆచార ప్రకారం అనంతుడు తన భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ ఇంట్లో మిద్దె మీద ఒక చిన్న గదిలో నేను ప్రతిరోజు ధ్యానం చేసుకుంటూ నా మనసును దైవాన్వేషణకు ఆయత్తం చేసుకుంటూ ఉండేవాడిని. మరపురాని రోజు ఆ రోజు అపశకునం లాంటి వానను వెంటబెట్టుకొచ్చిందేమో. రోడ్డు మీద బండి చక్రాల చప్పుడు వినిపించింది. అమరు వచ్చేశాడని నేను గబగబా ఒక దుప్పటి, చెప్పుల జోడు, 2 అంగోస్త్రాలు, ఒక జపమాల, లాహిరి మహాశయుల ఫోటో, భగవద్గీత పుస్తకం ఇవన్నీ కలిపి మూట కట్టి మా 3వ అంతస్తు కిటికీలోంచి బయటకు విసిరేశాను. చకచకా మెట్లు దిగేసి మా మామయ్య పక్క నుంచే వెళ్ళిపోతున్నా. ఆయన గుమ్మం దగ్గర ఏవో కొంటున్నాడు. ఏమిటో ఈ సంబరం అంటూ నన్ను అనుమానంగానే చూశాడు. అయితే నేను ఏమాత్రం తొణుక్కోకుండా ఆయన వైపు ఒక చిరునవ్వు విసిరి సందులోకి నడిచాను. పన్నాగానికి కావలసినంత జాగ్రత్త పాటిస్తూ వెళ్ళి అమర్ని కలుసుకున్నా. అక్కడి నుంచి మేము చాందిని చౌక్ బజార్కి వెళ్ళాం. ఇంగ్లీష్ వాళ్ళు వేసుకునే బట్టలు కొనుక్కోవటం కోసమని మేము మా వాళ్ళు సాదర ఖర్చులకు ఇచ్చిన డబ్బులు కొన్ని నెలల పాటు కూడబెట్టుకుంటూ వచ్చాం. అయితే మా అన్నయ్య చాలా తెలివైనవాడు. చాలా సులువుగా మా మీద డిటెక్టివ్గా పనిచేస్తాడని చెప్పి నాకు తెలుసు. ఈ సంగతి తెలిసి మేము యూరోపియన్ వేషాలు వేసుకొని అతను కన్ను కప్పాలని అనుకున్నాం. స్టేషన్కి వెళ్ళే దారిలో మేము మా చుట్టం జ్యోతిన్ ఘోష్ కోసం ఆగాం. అతను నేను జతిందా అని పిలిచేవాడిని. అతను క్రొత్తగా ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినవాడు. హిమాలయాల్లో ఒక గురువును సంపాదించాలని ఉవ్విళ్ళూరుతున్న మనిషి. మేము సిద్ధంగా ఉంచిన కొత్త సూటు సింగారించుకున్నాడు అతను. మా ఎత్తు బాగా పారిందని మురిసిపోయాం. గాఢమైన ఒక ఉత్సాహం మా గుండెల్ని ఎంతగానో ఆవరించింది. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో విరమించుకుందాం.
రేపటి రోజుని మరికొన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఎలా ఉంది? ఎంత మరి ఆసక్తికరంగా, ఎప్పుడు తర్వాత ఏం జరుగుతుందో అనేటువంటి ఒక యాంగ్జైటీ ఉంటుంది అనుకుంటాను. సో మరి వినేవాళ్ళకి మీకు ఎలా ఉందో కానీ చెప్పేవాళ్ళకి నాకు ఇంకా మరింత ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస సరోవరం. బాయ్.